హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మనం న్యూగా లాంచ్ అయిన ఆధార్ యాప్ గురించి తెలుసుకుందాం డీటెయిల్గా. ముందుగా మనం ప్లే స్టోర్లో ఆధార్ అని సెర్చ్ చేయాలి. ఆధార్ అని సెర్చ్ చేయగానే మనకు కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఈ విధంగా ఆధార్ అనే ఆప్షన్తో ఈసుంటిది యాప్ అన్నది రావడం జరుగుతుంది. మీరు చూడొచ్చు ఇక్కడ నేను యాప్ని ఇన్స్టాల్ చేసి ఉంచాను కాబట్టి నేను ఓపెన్ చేసి ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇంకా ఇది యాప్ అన్నది ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇన్స్టాల్ చేసుకొని దాని తర్వాత ఓపెన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ యాప్ వచ్చేసి పర్మిషన్ అడుగుతుంది మనకు, లైక్ మన నోటిఫికేషన్ కానీ అడ్రస్ కానీ పర్మిషన్ కానీ అలా కెమెరా అలా అవి నోటిఫికేషన్ అడుగుతుంది కదా, అవి మనం అలో చేయాలి. వాటికి ఫస్ట్గా మనం పేజ్లో వస్తే ఈ విధంగా ఉంటుంది ఆధార్. ఈ విధంగా మనం ఐడి డిజిటల్ ఐడి కోసమని ఈ ఆధార్ అనేది రావడం జరిగింది. అండ్ ముందు దీంట్లో ఇంకా ఎక్కువ ఫీచర్స్ అన్నది యాడ్ చేయడం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు, మన డిజిటల్గా ఎక్కడైనా మన ఆధార్ కార్డ్ అనేది మన హ్యాండ్లోనే ఉంటుంది, మన మొబైల్లో చూపించవచ్చు. అండ్ ఇది సేఫ్ అండ్ సెక్యూర్ ఫేస్ అథెంటికేషన్ ద్వారా మనం అన్నది లాగిన్ చేయడం జరగాలి ఈ యాప్లో. అండ్ ఇక్కడ మీరు చూడవచ్చు ఐడెంటిటీ ప్రొటెక్షన్ అట్ యువర్ ఫింగర్ టిప్స్, అంటే మన హ్యాండ్లోనే మన ఆధార్ అన్నది సేఫ్గా అనేది ఉంటుంది. ఎప్పుడైనా ఇన్స్టెంట్గా మనం లాక్ చేసుకోవచ్చు, అన్లాక్ చేసుకోవచ్చు బయోమెట్రిక్. అండ్ ఇక్కడ చూడవచ్చు మనం ఏమేం కావాలంటే దీనికి లాగిన్ కావడానికి ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ అండ్ ఫేస్కి మంచి లైటింగ్ అన్నట్టు, లైటింగ్ అనేది ఉండేలాగా కూర్చోవాలి. ఇప్పుడు మనం చూసుకుందాము ఈ యాప్లో ఏ విధంగా లాగిన్ అవుతానో. ఇక్కడ ఎంటర్ ఆధార్ ఉంది కదా, ఇక్కడ ఎంటర్ ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. నేను ఇక్కడ నా క్రెడెన్షియల్తో లాగిన్ అయ్యి మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ ఉంది కదా, అది ఐ అగ్రీ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు బాక్స్లో ఇచ్చిన వాళ్ళు ఇన్స్ట్రక్షన్ కానీ అవి చదవాలంటే, రీడ్ చేయాలంటే మీరు త్వరగా రీడ్ చేయవచ్చు. అండ్ కింద ఐ అగ్రీ మీద క్లిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ అనేది ఫేస్ అథెంటికేషన్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆర్ ఓటీపీ, ఫస్ట్ ఓటీపీ వస్తే దాని తర్వాత మనకు ఫేస్ అథెంటికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు నాకు వచ్చిన ఓటీపీ ఉంటుంది కదా, ఆ ఓటీపీ మన ఆధార్ కార్డ్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉంటుందో ఆ నెంబర్కి ఓటీపీ అన్నది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ మనం ఇక్కడ ఓటీపీ పాపప్ వచ్చింది కదా, ఓటీపీ బాక్స్లో ఎంటర్ చేసి మనం ఫర్దర్ స్టెప్కి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫేస్ అథెంటికేషన్. ఫేస్ అథెంటికేషన్ ద్వారా మనము లోపల లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మన ఫేస్కి వచ్చేసి లైటింగ్ ఉండాలి అండ్ స్పెట్స్ ఏమైనా ఉంటే తీసేయాలి. అండ్ మెయిన్గా వచ్చేసి మనం మన ఫేస్కి స్ట్రేట్గా ఫోన్ పెట్టుకున్నప్పుడు గ్రీన్ లైట్ వచ్చినప్పుడు ఫేస్ మీద మన ఐస్ అనేది బ్లింక్ చేయాలి. సెవరల్ టైమ్స్ బ్లింక్ చేయాలి. ఒక్కసారి చేస్తేనే అది ఆటోమేటిక్గా తీసుకోవద్దు. అది తీసుకునేంత వరకు మనం జస్ట్ సింపుల్గా లైట్గా బ్లింక్ చేయాలి. మనం చాలాసేపు ఐస్ క్లోజ్ చేసి కూడా పెట్టవద్దు, జస్ట్ బ్లింక్ చేయాలి. బ్లింక్ చేస్తే అది ఆటోమేటిక్గా మన ఫేస్ అథెంటికేషన్ అన్నది తీసుకోవడం జరుగుతుంది. ఫర్ సపోజ్ నేను ఫేస్కి రెడ్ కలర్ వచ్చినప్పుడే చాలాసేపు ఉంచినా అనుకో, రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అది కూడా మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు నా ఫేస్కి ఓన్లీ రెడ్ లైన్ అనేది వస్తుంది, గ్రీన్ లైన్ వస్తలేదు. గ్రీన్ లైన్ వచ్చి పోతుంది జస్ట్, ఎందుకంటే నా ఫేస్కి కొంచెం బ్రైట్నెస్ అనేది లేదు, ఫేస్ మీద బ్రైట్ ఎలుగు అనేది లేదు, లైటింగ్ అన్నది లేదు. సో అది నా ఫేస్ని క్యాప్చర్ తీసుకుంటలేదు, డిటెక్ట్ చేస్తలేదు. ఇక్కడ చూడవచ్చు, ఇలా డిటెక్ట్ చేయకపోతే సెవరల్ టైం ట్రై చేసినప్పుడు మనం ఏదైనా లైటింగ్ ఆబ్జెక్ట్ కానీ ముంగట పెట్టుకోవాలి. అది టైం అవుట్ అయిపోతుంది. టైం అవుట్ అయిపోతే మళ్ళీ మనం సేమ్ ఫస్ట్ నుంచి ఆధార్ ఐడి అండ్ ఓటీపీ, నెక్స్ట్ ఫేస్ అథెంటికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు నా ఫేస్కి అది డిటెక్ట్ కాలే కాబట్టి రిజెక్ట్ అయింది. సో నేను బ్యాక్ వచ్చిన మళ్ళీ ఓటీపీ ఎంటర్ చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్కి వెళ్తాను. చూడండి ఒకసారి.
ఓటీపీ ఎంటర్ చేశాను. గ్రీన్ లైట్ వచ్చేదాకా మనం ఫేస్ అన్నది ఫోన్ అన్నది అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం బ్యాక్ ఆర్ ఫ్రంట్ అని ఫోన్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ ఆధార్ అథెంటికేషన్ యాప్ కూడా ఉంటుంది ప్లే స్టోర్లో, అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటేనే మనకు ఫేస్ అథెంటికేషన్ యాప్ అనేది వస్తుంది. ఇప్పుడు కూడా నాది క్యాప్చర్ కాలే కదా, లైటింగ్ ప్రాబ్లం. ఇప్పుడు నేను లైటింగ్కి కరెక్ట్గా ఉన్నా కాబట్టి క్యాప్చర్ అయిపోయింది. నెక్స్ట్ నేను గెటింగ్ యువర్ ఆధార్ రెడీ అని వచ్చింది కదా, నా డీటెయిల్స్ అన్నది అది ఫ్రీజ్ చేసిందంట. అండ్ ఇప్పుడు ఒక 6 డిజిట్ ఏదైనా పిన్, మీ పర్సనల్ పిన్ ఎంటర్ చేసుకోమని చెప్తాం. ప్రతిసారి మనం లాగిన్ అయ్యేటప్పుడు ఫేస్ అథెంటికేషన్తో ఒక్కొక్కసారి నెట్ ఉంటుంది, ఉండదు, ఒక్కొక్కసారి ఓటీపీ వస్తుంది, ఆధార్ బేస్ మీద రాదు. సో మనం మీ పిన్ జనరేట్ చేసుకుంటే నెక్స్ట్ టైం లాగిన్కి మనకు సింపుల్గా అవుతుంది. ఈ పిన్ ఎంటర్ చేస్తే మనం ఆటోమేటిక్గా ఈ యాప్లు అన్నది రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ గైడ్ లైన్ చూస్తున్నాం. ఇక్కడ నుంచి మనం లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎవరైనా పర్సన్ని యాడ్ చేసుకోవచ్చు. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరినైనా సరే వాళ్ళ ఆధార్ కార్డ్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడవచ్చు, ఇది క్యూఆర్ కోడ్ అన్నట్టు. ఈ క్యూఆర్ కోడ్ మనం వేరే వాళ్ళకి స్కాన్ చేస్తే మన డీటెయిల్స్ అందరూ, ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ అంతా వాళ్ళకి రీచ్ అవ్వడం జరుగుతుంది ఈ క్యూఆర్ కోడ్ ద్వారా. ఈ క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేస్తే మనకు మన డీటెయిల్స్ కూడా రావడం జరుగుతుంది. అది ఫర్దర్గా చూపిస్తాం. ఇక్కడ చూడవచ్చు, మీరు ఈ ఐడిని ఎవరికైనా షేర్ చేయవచ్చు, షేర్ ఐడి ఆప్షన్ నుంచి. అండ్ ఇక్కడ చూడవచ్చు క్యూఆర్ కోడ్ స్కానర్. మీరు ఎవరిదైనా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోవాలి. ఇది ఆధార్ రిలేటెడ్ క్యూఆర్ కోడ్ అని, ఓన్లీ ఆధార్ రిలేటెడ్ వాళ్ళది మనం స్కాన్ చేసుకోనికి అనుకూలంగా ఉండేలాగా ఇది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు, మీరు కొంచెం పైకి మనం ఆడ క్విక్ అప్ అని ఉంది కదా, అక్కడ నుంచి కొంచెం పైకి చేస్తే మనకు మోర్ ఆప్షన్స్ వస్తాయి. అది కూడా మీకు చూపిస్తాను ఫర్దర్గా వీడియోలో. అండ్ ఇక్కడ చూడవచ్చు, మనం ఇది ఈ విధంగా హోమ్ పేజ్లో అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ యాడ్ అనదర్ ప్రొఫైల్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే సేమ్ వేరే వాళ్ళది ఆధార్ నెంబర్ అవి ఎంటర్ చేసి ఫేస్ అథెంటికేషన్ తీసుకొని ఇలా ప్లస్ యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్యూఆర్ కోడ్ మీద ట్యాప్ చేస్తే మనము మన డీటెయిల్స్ అన్నది రీచ్ అవ్వడం జరుగుతుంది. లైక్ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మీ అడ్రస్ కావచ్చు, మీ జెండర్ కావచ్చు. అవి నేను ఇక్కడ కింద నుంచి స్కిప్ చేస్తున్నా పైకి. అలా స్క్రోల్ చేస్తుంటే ఆటోమేటిక్గా పేజ్ వెళ్తుంది. బట్ మనం ఆడ హోల్డ్ చేసి జస్ట్ పైకి డ్రాగ్ చేయాలి. ఐడి కంటే షేర్ ఐడి ఉంది కదా, దాని కింద హోల్డ్ చేసి లైట్గా పైకి డ్రాగ్ చేస్తే మనకి ఈ విధంగా రావడం. ఇక్కడ మీరు ప్రైవసీ అండ్ సెక్యూరిటీ సెట్ చేసుకున్నారు కదా ఎంపిన్, ఆ పిన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అబౌట్ యాప్ ఉంటుంది, టర్మ్స్ అండ్ కండిషన్, రెసిడెంట్ కండిషన్, కంటెంట్, కన్సెంట్ అండ్ ప్రైవసీ పాలసీ, యూసేజ్ గైడ్ లైన్స్, ఫీడ్బ్యాక్స్, అన్లింక్ ఫ్రమ్ డివైస్. ఇక్కడ నుంచి మనం మీ ఆధార్ కార్డ్ని ఈ డివైస్ నుంచి తీసేయాలనుకుంటే ఇక్కడ నుంచి కూడా తీసేయవచ్చు. అండ్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్ ఏమేమి లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్ అండ్ వాటిలో కూడా వాళ్ళు అప్లికేషన్స్ ఇచ్చేలాగా ఆప్షన్ అన్నది ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ నేను క్యూఆర్ కోడ్ కింద స్కాన్ చేసినాను కదా, అక్కడ మనం ఒకసారి క్లిక్ చేస్తే మనకు ఫుల్ డీటెయిల్స్ అన్నది రావడం జరుగుతుంది, మన డేటా సంబంధించింది. ఇక్కడ మనం వేరే వాళ్ళ యాడ్ చేసుకునేటప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు సేమ్ ఇంతకు చెప్పినా కదా, వాళ్ళ ఫేస్ అథెంటికేషన్తో వేరే వాళ్ళని కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ లాంగ్వేజ్లో వచ్చేసి నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను.
మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ ఉంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ లాంగ్వేజ్లో మీకు ప్రాసెస్ అన్నది అడగడం జరుగుతుంది. అండ్ ఇది ఇప్పుడు లేటెస్ట్గా లాంచ్ అయిన యాప్ ఆధార్స్ నుంచి. అండ్ ఇప్పుడు ఆధార్ వాళ్ళు 90% ఛాన్సెస్ ఈ యాప్లోనే మనకు లైక్ వాళ్ళు చెప్పినట్టు ఆధార్ అడ్రస్ అప్డేట్ కానీ, మొబైల్ నెంబర్ అప్డేట్ కానీ, నేమ్ కరెక్షన్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ కానీ అవి కూడా ఈ ఆధార్లోనే ఈ యాప్లోనే వాళ్ళు అప్డేట్ చేసే ఛాన్సెస్ 99% ఉంది. ఎందుకంటే ఇది రీసెంట్గా లాంచ్ చేశారు. అండ్ మనం ఆధార్ సైడ్ నుంచి ఒక యాప్లోనే డిజిటల్గానే మీ డీటెయిల్స్ అనేది కరెక్షన్ చేసుకోవచ్చు అని వాళ్ళు నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మనకి ఇంతకుముందే వాళ్ళు తెలపడం జరిగింది. సో ఈ యాప్లోనే ఆ ఫీచర్స్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది అనుకుంటున్నాను. మోస్ట్లీ ఈ యాప్లోనే వాళ్ళు అప్డేట్ చేస్తారు. ఇది బేసిక్గా ఇప్పుడు అప్డేట్ చేసింది మనకు ఒక వ్యాలెట్ లెక్క, మన ఆధార్ కార్డ్ మన పాకెట్లో ఉన్నట్టు మన ఫోన్లో ఉండేలాగా ఒక వ్యాలెట్ షేప్లో ఇది డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది ఈ యాప్ని. ఫస్ట్ ఇక్కడ చూడొచ్చు మీరు, ప్లే స్టోర్లో ఈ విధంగా యాప్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ ఇది రీసెంట్గా లాంచ్ అయిన యాప్. సెప్టెంబర్ 25కే ఇది లేటెస్ట్గా అప్డేటెడ్ యాప్ అన్నట్టు. ఒక 5 days అవుతుంది ఈ యాప్ లాంచ్ అయ్యి. దీంట్లోనే ఫర్దర్గా మనకు ఇన్ఫర్మేషన్ అన్నది రావడం జరగవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.